ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 20వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రూపించాడు, దేవుడు నిన్ను చెక్కాడు. ఈ కళ్ళు ఇక్కడే ఉండాలి, ఈ ముక్కు ఇక్కడే ఉండాలి, ఈ పెదాలు ఉండాలి, ఈ శరీరం ఉండాలి, తల వెంట్రుకలు ఇక్కడ ఉండాలి. ఇదంతా కూడా రూపకర్త, రూపమును దేవుడు చెక్కాడు. ఆయన తన చేతులతో ఆ రూపాన్ని ఇవ్వబట్టి ఆదాము ద్వారా మొదలైన ఈ ప్రక్రియ తనంతట తానుగా స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఆ గర్భంలో తనకు తానుగా శిశువు రూపుదిద్దడం అన్న ప్రణాళిక ఆదాము అవ్వల జీవితంలోంచి దేవుడు పెట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఆ శిశువు జన్మించగానే కనీస తల్లికి కూడా తెలీదు అది ఆడ శిశువా మగ శిశువా అన్నది. వాటి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో తెలీదు, వాటి కళ్ళు ఎలా ఉంటాయో తెలీదు, వాటి చూపు ఎలా ఉంటాయో తెలీదు. అయితే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కళ్ళు వాళ్ళకలా ఉన్నాయి, ఈ ముక్కు వీళ్ళకలా ఉన్నాయి, ఈ నోరు వాళ్ళకలా ఉంది, ఈ పొడుగు వీళ్ళకలా ఉందని మనుషులు తమ యొక్క లక్షణాలను చూపించుకుంటారు. కానీ ఒక గొప్ప సంగతి ఏంటంటే తెలుసా, ఆదికాండము 1వ అధ్యాయంలో ఉంది, మనుష్యుడు దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలిక. నీవు ఎవరివైనా సరే, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే, బైబిల్ గ్రంథంలో ఉంది మనుష్యుడిని మన పోలికలో మన స్వరూపంలో చేయుదము రండి అని దేవుడు అనుకొని చేశాడు. కాబట్టి నువ్వు ఎలాగున్నా సరే, వైకల్యంగా ఉన్నా లేదా ప్రపంచంలోనే అందవికారమైన వ్యక్తిగా నీకు పేరు పొందిన, ఒకవేళ అందమైన వ్యక్తిగా పేరు పొందిన, ఏ లక్షణాలు కలిగి ఉన్నా అవన్నీ కూడా దేవుని లక్షణాలే, దేవుడు ఇచ్చినవే. నీ పోలిక దేవునిది, దేవుడే నీకు రూపుదిద్దాడు, దేవుడే నీకు రూపాన్ని దిద్దాడు. ఆ రూపమే గర్భములో నీకు ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఇంతగా ఎదిగిన తర్వాత మనము ఆ రూపాన్ని ఇచ్చి గర్భంలో పెట్టిన దేవుణ్ణి మరచి ఈ రూపానికి బలము ఆహారం వల్ల వచ్చింది కాబట్టి ఆ ఆహారాన్ని బట్టి ఎటు పడితే అటు నడుస్తా, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు. మనకి రూపాన్ని ఇచ్చిన దేవుడు, గర్భంలో సృజించిన దేవుడికి ఈ జీవితం అప్పగించాలి. దేవుడు దాన్ని తన చిత్తానుసారంగా గర్భంలో ఉన్నప్పుడే ఇంత ప్రయాసపడిన దేవుడు, నువ్వు బ్రతుకు దినములన్నిట నీ యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి చిత్తం జరిగించాలో అలాంటిది జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.